అది పరిశుద్ధ మార్గము. మాట్లాడాలి. పిల్లలు మాట్లాడకూడదు. అమ్మో, దేవుని మార్గం పరిశుద్ధ మార్గము, పవిత్ర మార్గము, పరలోక రాజ్యానికి మనం నడిపించే మార్గం. ఈ మార్గంలో నడుచువారు మాత్రమే పరలోక రాజ్యం చేర్చబడతారు. వీరు మాత్రమే విమోచించబడతారు, అంటే నరకం నుంచి తప్పించబడతారు. వీరు మాత్రమే పరలోక రాజ్యాన్ని చేరుకుంటారు. ఈ లోకంలో మనం ఎంతో మరి భక్తి పనులుగా కనపడవచ్చు, కానీ దేవుని దృష్టిలో మనం ఎలా ఉన్నామో ఒకసారి మనము ఆలోచించాలి. దేవుడిని మన తండ్రి అని మనం చెప్పుకోవడం కాదు, కానీ దేవుడు నా కుమార్తె నా కుమారుడు ఆయన చెప్పుకోవాలి. అటువంటి భక్తి మనము చేయవలసిన వారమై ఉన్నామని గమనించవలసిందిగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూద్దాం. యెషయా గ్రంథం 23వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 35వ అధ్యాయము 8వ వచనం. అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడును. అది అపవిత్రులు పోకూడని మార్గము, అది మార్గమున పోవారికి ఏర్పరచబడును. మూడుడైనను దానిలో నడుచుచు త్రోవను తప్పక యుందురు. అక్కడ దారిగానున్న రాజమార్గం ఏర్పడును. అక్కడ దారిగా నున్న ఒక రాజమార్గం. రాజమార్గం అంటే మీకు తెలుసు కదా, ఏంటి? రాజగృహానికి ఒక మార్గం అన్నమాట. రాజగృహానికి వెళ్ళేటువంటి లేదా రాజ భవనానికి వెళ్ళేటువంటి మార్గం ఎలా ఉండాలి మీరు ఆలోచన చేయండి. మన ఈ లోకంలో ఒక సీఎం యొక్క ఉండేటువంటి నివాసానికి వెళ్ళడానికి మార్గం ఎంత ఉంటుంది? చాలా విశాలంగాను, చాలా మంచిగాను, గొప్పలు గోతులు లేకుండా ఎలా ఉంటుందో సార్ ఆలోచించి మాకు అర్థమవుతుంది. కాబట్టి ఈ లోక సంబంధమైన సీఎం పిఎంలకి ఎలా ఉంటే పరమ తండ్రి అయినటువంటి దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళే మార్గం ఎలా ఉంటుంది? అక్కడ దారిగా ఉన్న రాజమార్గము ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడును. పరిశుద్ధ మార్గము అనబడును. అపవిత్ర మార్గము కాదు, అపరిశుద్ధ మార్గము కాదు. అది పరిశుద్ధ మార్గము, పవిత్రమైనటువంటి మార్గము. అది అపవిత్రులు పోకూడని మార్గం. ఎవరు పోకూడదంట? అపవిత్రులు అందులోకి వెళ్ళరు. అసలు కనపడనే ఆ ద్రోవన కనపడదు. అపవిత్రులు పోకూడని మార్గము. అది మార్గమున పోవారికి ఏర్పరచబడు. అది మార్గమున పోవారికి ఏర్పరచబడు. మూడుడైనను దాంట్లో నడుచుచు త్రోవ తప్పక ఇందులు. మూడుడైనను అసలు మూడు వెళ్ళా కానీ ఆ త్రోవ తప్పక నిదానముగా ఆ రాజ్యంలోనికి చేరు. అక్కడ సింహం ఉండదు, పుర జంతువులు దాన్ని ఎక్కవు, అవి అక్కడ కనబడవు. అక్కడ ఆ మార్గంలో సింహాలు ఉండవు, క్రూర జంతువులు ఉండవు, పాములు ఉండవు. ఆ మార్గాన్ని అసలు అవి పోవు, అవి ఎక్కవు, అవి కనబడవు. విమోచించబడిన వారే అక్కడ నడుచుదురు. ఎవరంట? విమోచించబడిన వారు మాత్రమే ఆ మార్గాన్న నడుస్తారు. విమోచన లేని వారు ఎంత మాత్రము ఆ మార్గాన్ని కనపడరు. విమోచించబడిన వారు అక్కడ కనబడదురు. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుతూ తిరిగి సియోనుకు వచ్చేదారు. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుతూ సియోనుకు వచ్చేదారు. వారి తల మీద నిత్యానందమును, వారి ఆనంద సంతోషములు గలవారై వచ్చేదారు. దుఃఖము నిత్యుకు ఎగిరిపో. చూసారా ఏమంటాడు ఇక్కడ? వారు విమోచించిన వారు పాటలు పాడుతూ తిరిగి సియోను తిరిగి మాట అర్థం ఏంటి? ఒకసారి అక్కడి నుంచి వచ్చి మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి విమోచించబడిన వారు మాత్రము తిరిగి వచ్చేదారు. ఆనంద సంతోషంతో గలవారై తిరిగి వచ్చేదారు. దుఃఖము నిట్టూర్పు ఎగిరిపో. ఈ భూలోకంలో మానవుడికి ఎక్కువ దుఃఖము నిట్టూర్పు ఉంటాయి. కాబట్టి ఆ దుఃఖం అంతా కూడా ఎగిరిపోయి సంతోషము ఆనందము కలుగుతుందని చెప్పి ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ప్రియ సంగమా, మరి లోకంలో మనము దేవుని ఇష్టపడ్డాము, విశ్వసించాము, లేకపోతే రక్షణ పొందాం, మారుమనసు పొందాం, దేవుని బిడ్డగా స్వీకరిస్తున్నాము. అలాంటి మనము పవిత్రతతోటి పరిశుద్ధతతోటి లోకంలో జీవించవలసిన వారమై ఉన్నాము. అలా జీవించిన వారు దాంతో పాటు ఆయన సన్నిధి విడువక ఎడబాయక కొనసాగేవారు, మరియు ఆయన కట్టడలు విధులు అనుసరించి నడిచేవారు. వీరు మాత్రమే ఆ యొక్క రాజ్య మార్గంలో సియోనుకు, పరలోక రాజ్యం అనే సియోనుకు తిరిగి వచ్చేదరు అన్నారు. తిరిగి
వచ్చేది. ఆయన పంపించాడు కాబట్టి మరలా తిరిగి వస్తారని చెప్పి అంటున్నాడు, లేకపోతే వెలుదురు అను, కానీ ఆ మాట ఉపయోగించలేదు. తిరిగి వచ్చేదురు అనే మాట ఉపయోగించారు కాబట్టి వారు తిరిగి వచ్చేదురు అని చెప్పి ఇక్కడ వాక్యంలో రాయబడింది. ప్రతి తండ్రి కూడా తన పిల్లలు పెరిగి పెద్దవారైన తరువాత సన్మార్గంలో నడవాలని, సుఖ మార్గంలో లేకపోతే సువాసన గల మార్గంలో జీవించాలని కోరుకుంటారు. మనం కోరుకోమా? మన పిల్లలు ఎలా ఉండాలని కోరుకుంటాం? మంచివారు, నీతిమంతులుగా, పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటాం. తన పిల్లలు పెరిగి పెద్దవారు అవుతుండగా తర్వాత వారు సన్మార్గంలో అంటే మంచి మార్గంలో నడవాలని కోరుకుంటాం. సుఖ జీవాలు కలిగి జీవించాలని కోరుకుంటాం. అంతేకాని మధ్యలో కుమార్తెలు పాడైపోవాలని ఎంత మాత్రము కోరుకోరు, మంచి మార్గం ఉండాలని కోరుకుంటూ ఉంటారు. మనం చూసాం కదా, యాకోబు బాధ కలిగిన ఆఖరి బాధ ఏంటి, లేదా ఆఖరు దుఃఖం ఏంటంటే కుమార్తె వలన కుమారుడు వలన దుఃఖం కలిగిందని చూసాం. కుమార్తెను చెప్పబడింది, ఆమెకే తెలియదు అనుకోండి, ఆమె ఇష్టపూర్వకంగా వెళ్ళదు, కానీ ఆ రాజు కుమార్తె చెప్పబడింది. కుమారులు అతను చంపి, ఆ దేశస్తులందరినీ చంపి, పురుషులందరినీ నాశనం చేసి వాళ్ళు ఏమయ్యారు? హంతకులు అయ్యారు. ఈ రెండు విషయాల వల్ల యాకోబు హృదయం ఎంతగానో సమస్యలిపోయింది, బాధ కలిగింది, ఎంతో నేర్చిల్లిపోయాడు. ఎందుకంటే ఇంతమంది జనాలు ఇజ్రాయెల్ ఉన్నారు, ఈ ఇజ్రాయెల్ నా బిడ్డలు చేసినటువంటి తప్పులు బట్టి ఆ యొక్క దేశపు వాళ్ళందరూ వచ్చి ఇజ్రాయెల్ అందరూ చంపేస్తే నేను దేవునికి ఏం లెక్క పంచాలి అనే ఒక బాధ అతనిలో ఉండిపోయినట్టు మనం చూస్తున్నాం. అలాగే మరి క్రైస్తవ బిడ్డగా ఉన్నటువంటి మన కుమార్తె కుమారులు సరైన మార్గంలో నడవకపోతే, సరిగ్గా జీవించకపోతే మనకు ఎంత బాధ ఉంటుంది? మన ముందు మన తండ్రి దేవునికి లెక్క అప్పగించవలసిన అవసరత ఉంటుంది కదా. బయట వాళ్ళ రక్షణతో ప్రక్కన పెడితే ముందు మన కుటుంబంలో మన బిడ్డలే దుర్మార్గంగా, దుష్టులుగాను మారిపోయి, హంతలుగా మారిపోయి, వ్యభిచారులుగా మారిపోతే మనం ఏమి చెప్తాం? దేవునికి సమాధానం ఏం చెప్తాం? ఒకసారి మనం ఆలోచించవలసిన వారమై యున్నమంచి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన బైబిల్లో ఒక సేవకుడు కూడా ఉన్నాడు కదా, ఆ సేవకుడు కుమారులు ఎలాంటి వారు అక్కడికి వచ్చే స్త్రీలందరినీ పాడు చేసేవారు, ఆ యొక్క ముక్కల కోసం వేరు తినేటటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వారుగా మనం చూస్తున్నాం కదా. కాబట్టి సేవకుల నుండి విశ్వాసుల నుండి వారి యొక్క బిడ్డలను సన్మార్గంలో నడిపే ప్రయత్నం చేస్తారు. అలాగే దేవుడు కూడా మనం సన్మార్గంలో నడిచి, సుమార్గంలో నడిచి జీవించాలని, పవిత్రులుగా పరిశుద్ధులుగా ఉండాలని, తిరిగి ఆయన సియోనుకు చేరాలని దేవుడు ఆశపడుతున్నాడు. తండ్రి అయిన దేవుడు ఆశపడుతున్నాడు. తండ్రి అయిన దేవుడు ఏం చెప్తున్నాడు? ఆశపడుతున్నాడు. అందుకే పాపులమైన మనందరినీ మన పాపాలు కడగడానికి తన ఏకైక కుమారుడైన తన ప్రియ కుమారుడు యేసుక్రీస్తు లోకాన్ని పంపి తన రక్తం ద్వారా ముందు మనం కడిగేశాడు. నేను పాపం లేకుండా చేశాడు, జన్మ పాపం కర్మ పాపం లేకుండా చేశాడు. ఆ తర్వాత నుంచి మనం పాపం చేయకుండా మన విశ్వాసతను కొనసాగించుకుంటూ మన పిల్లలు మంచి మార్గం నడిపించి ముందుకు సాగాలి. ప్రతి వ్యక్తి, స్త్రీయే కానీ పురుషుడే కానీ, వారు తమ ఆత్మీయ జీవనం గడపాలంటే, ఆత్మీయ జీవితాన్ని నిర్ధారించుకోవడానికి వీలుగా సాంప్రదాయాలు బద్దమైనటువంటి బాప్తిసం ఉంటుంది. కాబట్టి ఆ బాప్తిసం పొందిన వారుగా ఉండాలి. అది ఒక క్రైస్తవులు నిర్వహించడానికి అదొక మూల కారణం. కాబట్టి ఆ బాప్తిసం పొంది ఉండాలి. బాప్తిసం, మారు మనసు, ఇవన్నీ కూడా మనం మంచి ఆత్మీయ మార్గంలో నడవడానికి ఉపయోగపడేటటువంటి అంశాలు అన్నమాట. మారు మనసు, బాప్తిసం అనేది మనం మంచి మార్గంలో నడవడానికి, మనం మంచి మార్గం నడిపించడానికి ఆ యొక్క సాధనలుగా అవి ఉన్నాయి. కాబట్టి ప్రతి విశ్వాసం ఏం చేయాలి? బాప్తిసం పొందాలి, మారు మనసు పొందాలి. ఇది ఒక లైసెన్స్ లాంటిది. అలాంటిది ఒక లైసెన్స్ లాంటిది. కాబట్టి ఆత్మీయ మార్గం రావడానికి ఉపయోగపడతాయి. కాబట్టి అవి తీసుకున్నప్పుడు మనకు ఒక రకమైన భయం కలుగుతుంది. మారు మనసు పొందిన వారికి, అలాగే రక్షణ పొందిన వారికి ఏదైనా ఒక తప్పు చేయడానికి కానీ, ఏదైనా ఒక పాపం చేయడానికి కానీ, నా తండ్రి చూస్తున్నాడు, లోపల ఎవరు చూడకపోవచ్చు, కానీ నా తండ్రి పరమ తండ్రి ఆయనకి చూడడానికి ఆటంకమైనది ఏమి లేదు, ఆయన చూస్తున్న ఉద్దేశంతో మనం జీవించగలుగుతాం. అవి పొందకపోతే కొంతకాలంలాగా తిందాం, తర్వాత పొందాంలే అన్నట్లు మన జీవితం ఉంటుంది. ఎందుకంటే సాతాను అనేది మన తప్పు కాదు, సాతాను అలా ప్రేరేపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనకు మంచి ఆత్మీయ మార్గం రావడానికి ఉపయోగపడతాయి అన్నమాట. కానీ అక్కడే ఉంది సమస్య ఏంటంటే, అలా చేయడానికి మనసు అంగీకరించదు. ఎందుకంటే మన హృదయ తలంపులు చెడ్డవి కనుక మనసు అంగీకరించదు. కొన్ని సందర్భాల్లో సాతానుగాడు అంగీకరించనివాడు. ఎందుకంటే సాతానుగాడి లోక నాదుడిగా ఉన్నాడు కాబట్టి, ఆడు వెళ్తున్నాడు కాబట్టి, కొన్ని సందర్భాల్లో మనం వెనకపోతున్నప్పుడు వాడు మార్గంలో మనం ఉంటున్నాం కాబట్టి వాడు ఏం చేద్దంటే ప్రేరేపించనివాడు, అలాంటి పని చేయనివాడు. కాబట్టి మనం ఏం చేయాలి?
మనం విసర్జించే వారు ఉండాలి. మన హృదయ తలంపులు కూడా ఎంతసేపు దేవుని మీద ఆసక్తితో స్తుతి చెల్లించుకుంటూ ఉండేవారిగా ఉంటే మంచి ఆశీర్వాదం మనం పొందుకుంటాం. మన కుటుంబ పిల్లలు కూడా ఆశ్రయించబడతారని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనంలో ఇలా చెప్తున్నాడు, నరుల చెడుతనం భూమి మీద గొప్పది, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారు హృదయంలో తలంపులో ఊహంతయు అమ్మా ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నుండి తన హృదయంలో నొచ్చుకునేను. ముందేమనుకున్నాడు యెహోవా? ఈ యొక్క ఏదైనా వనాన్ని సృష్టించాను, లేకపోతే భూమిని చేశాను, ఆకాశాలు చేశాను, అన్ని జంతువులు చేశాను, వృక్షాలు చేశాను, వీటన్నిటి ఏడడానికి ఒక మనిషి కావాలి, కాబట్టి ఒక నరుని సృజిద్దామని చెప్పి తన పోలికలు తన రూపం చొప్పున నరుని సృజించాడు. చాలా ఆనందంగా వాడిని సృజించాడు. నరుణ్ణి చాలా ఆనందంగా సంతోషంగా తన రూపంలో తన పోలికన సృజించాడు. ఈ ఆరోగ్యం వచ్చినప్పటికి ఏమంటాడంటే, నరులు చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులు ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలం చెడ్డనియు యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నుండి తన హృదయంలో ఎంతకాలానికి పంచుకున్నాడు? కొద్ది కాలానికే. ఎందుకంటే ఆదాము చేసిన పనిని బట్టి ఆదాము చెప్పడం వల్ల మరి వారిద్దరూ కలిసి చేసిన పనిని బట్టి ఆ తర్వాత ఆ పాపము అప్పటి నుంచే భూమి మీద పెరిగిపోతున్న విధానం బట్టి మనుషులు పెరిగే కొద్దీ పాపం పెరిగిపోతుంది. కాబట్టి ప్రార్థన పెరగట్లేదు. ఆ విధానాన్ని బట్టి ఏం చేస్తాడంటే సంతాపం నుండి వారిని భూమి మీద చేసిన తన హృదయంలో నొచ్చుకుని, అంటే హృదయంలో బాధపడ్డాడు. ఎందుకు చేశానా వీరిని హృదయంలో బాధపడ్డాడు. చూసారు ప్రియ సంగమా, మనం గమనించాలి. ఒకవేళ మన క్రియల ద్వారా కూడా ఆయన బాధపడతాడేమో ఒకసారి ఆలోచించాలి. ఇండివిజువల్గా ఎవరికి వారే నేను నడిచే నడవడిక ద్వారా, నేను చేసే పనుల ద్వారా యెహోవా బాధపడుతున్నాడేమో, ఒకవేళ ఆ బాధపరిచే గుంపులో నేను కూడా ఉన్నానేమో అని అనుకోవడం చాలా శ్రేష్టకరమైనటువంటి విషయం. వారిని యెహోవాను బాధపరిచే గుంపులో నేను కూడా ఉన్నానేమో అని చెప్పి మన నడవడిక మన సమస్తము మార్చుకుంటే ఎంతో మేలని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఎందుకంటే ప్రతి విషయాన్ని వాక్యంతో పోల్చి మనం చూసుకోవాలి. వాక్యానుసారంగా మన జీవితం ఉందా లేదా చూసుకోవాలి. ఒకవేళ అలా లేకపోతే సరి చేసుకోవాలి ప్రయత్నం చేయాలి, సరి చేసుకోవాలి. అంతేకాని ఏదో జరుగుతుందిలే మనం చూపించామా అనుకుంటే నేను సూచించేది ఏమీ లేదు. తెలియదు వాక్యం చెప్పేస్తుంది. వెళ్తే పర్లోక రాజ్యం, లేకపోతే నిత్య నరకం అగ్నియాగం పురుగుతావదు. పర్లోక రాజ్యం నిత్యము ఆనందము సంతోషమే దేవుడు చెప్తున్నాడు. కాబట్టి 11-12 చూస్తే దేవుడు భూలోకం చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరుపు వేసుకొని ఉండిరి. ఎవరంట? నరులు, సమస్త నరులు భూమి మీద తమ మార్గాలను, అంటే దేవుడు చూపించినటువంటి మార్గాలను చెరిపి వేసుకొని వారు సొంత మార్గాలు ఏర్పాటు చేసుకొని ఆ ప్రకారము జీవిస్తూ ఉన్నారు అని చెప్పి ఇక్కడ వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. అందులో మనం ఉన్నామా? అందులో నీవు ఉన్నావా? దేవుడు ఇచ్చినటువంటి కట్టడలు విధులు అనుసరించి నడవక వాటిని చెరిపి వేసుకొని నీ ఇష్ట మార్గాన్ని నడిచే వ్యక్తిలో నీవు ఉన్నావా? ఒకసారి ఆలోచించుకో. ఉన్నట్లయితే నీ మనసు మార్చుకో. ఇప్పుడే మారు మనసు పొందు. దేవుని కట్టడలు విధులు అనుసరించి నడిచే వ్యక్తిగా తీర్చిదిద్దబడాలని చెప్పి దేవుడు మనతో మాట్లాడు. అంటే అనాది కాలం నుండి ప్రజలు మార్గం తప్పిపోయారు. అలాగని మానవులది తప్పని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఒకసారి మనం ఆలోచించినట్లయితే ఒకడు తనకు చూడండి, సామెతల గ్రంథము 21వ అధ్యాయము 2వ వచనం. సామెతలు 21. ఒకడు తాను ఏర్పరచుకున్న మార్గము ఎట్టిదైనను ఏంట ఏమవుతుందంట? ఒకడు అంటే నేను చెప్పాను కదా, దేవుని మార్గము, దేవుని కట్టడం విలువలిస్తే ఒక రకము, మనమే సొంత మార్గాలు తయారు చేసుకుంటే మనకు అది ఎలా కనపడుతుందంట? ఒకడు తనకు తాను ఏర్పరచుకున్న మార్గం ఎట్టిదైనను తన దృష్టికి న్యాయముగానే కనబడును, యెహోవాయే హృదయములను పరిశీలన చేయుచున్నాడు.
చూసారా? అది ఎట్టిదైనా తనకు తాను ఏర్పరచుకున్న మార్పు ఎట్టిదైనా అతనికి ఎలా కనపడుతుంది అంటే పచ్చ కాపులో లోకమంతా పచ్చ కనపడ్డట్లు వాడికి అది న్యాయంగానే కనపడదు. కానీ అది న్యాయం కానిదిగా ఎంత మాత్రము కనపడదని దేవుడే చెప్తున్నాడు. కాబట్టి దేవుని కట్టడలు దేవుని మార్గాలు పక్కన పెట్టి విడిచిపెట్టి తాను సొంత మార్గాలు ఏర్పాటు చేసుకుని అది ఎలాంటి మార్గమైనా సరే అది మంచి మార్గం అనుకుని దానికి నడుస్తున్నాడు కనుక అతడు పరలోక రాజ్యాన్ని లేకపోతే సియోనును తిరిగి ఎంత మాత్రము చేరుకోలేడని చెప్పి వాక్యం సెలవిస్తుంది. అలాగని భావిస్తూ ఉంటాం. అలా నడిపించేది అలా అనిపించడం ప్రేరేపించేది సాతాను. సరే, అలా అనిపించడానికి మంచి మార్గం అనిపించడానికి ప్రేరేపించేవారు సాతాను, అలా నడిపించడానికి ప్రేరేపించేవారు సాతాను. కాబట్టి సాతానుగా ప్రేరేపించినప్పుడు అలా భావిస్తాం. అలా భావించిన మన మార్గాల మీద దేవుని దృష్టి ఎల్లప్పుడూ ఉంటూనే ఉంటుంది. మనం అలా నడుస్తున్నప్పుడు అలా భావించి నడుస్తున్నప్పుడు మన సొంత మార్గాలు ఏర్పరచుకుంటూ మనం నడిపిస్తున్నప్పుడు దేవుని దృష్టి మనల్ని మార్చడానికి మన మీదే ఉంటుందని చెప్పి మనం గమనించవలసిన వారమై ఉన్నాం కదండి. మన మీద దేవుని దృష్టి ఎల్లప్పుడూ ఉంటుంది. దేవుని దృష్టి మన మీద లేకపోతే ఒక్క నిమిషం బ్రతకలేం. ఎందుకంటే పాప లోకంలో దేవుని దృష్టి మన మీద లేకపోతే మనం ఎంత మాత్రం బ్రతకలేం. ఎందుకంటే ఈ రాజ్య అధిపతి సాతాను గారు కదా. సాతాను గారు మనల్ని చిక్కుల్లో పెట్టి నలిపి ఏం చేస్తాడు? మనల్ని చంపేస్తాడన్నమాట. నలిపి చంపేస్తాడన్నమాట. కాబట్టి దేవుని దృష్టి మన మీద ఉంది కాబట్టి మనం ఈ రోజు ఇక్కడ ఉండగలిగాం. దేవుని దృష్టి మన మీద ఉంది కాబట్టి మనం దేవుని సన్నిధికి రాగలుగుతున్నాం. దేవుని దృష్టి మన మీద ఉంది కాబట్టి మనం ప్రార్థన చేయగలుగుతున్నాం. దేవుని దృష్టి మన మీద ఉంది కాబట్టి మనం ఎల్లవేళ మన నోట స్థితి ఉంటుంది, లేదా మన నోట ఏముంటుంది? మన ప్రార్థన పాటలు ఉంటూ ఉన్నాయి. కాబట్టి ప్రియ సంగమ, మనము దేవుని దృష్టి మన మీద ఉంటుంది. కానీ మనం మలకలేదు, మనం మార్పు చెందట్లేదు, మనము దేవుని వైపు తిరగట్లేదు. కాబట్టి మనం దేవుని వైపు తిరగాలి, మనము మార్చబడాలి. అప్పుడు తిరిగి సియోనుకు చేరతామని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, యోగు మాట అంటాడు. యోగు గ్రంథంలో 34:21 ఇలా రాయబడింది. యోగు 34:21 ఇలా రాయబడింది. ఆయన దృష్టి నరుల మార్గం మీద పెంచబడి ఉన్నది. ఆయన వారి నడకలన్నీ చూసారా? ఆయన దృష్టి ఎవరి మీద ఉంటుంది? దేవదూతల మీద లేకపోతే ఇంకెవరి మీద ఉండదు. ఆయన దృష్టి నరుల మార్గముల మీద నుంచబడి ఉన్నది. ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూస్తున్నాడు. మన నడకలన్నీ కూడా కనిపెట్టి చూస్తూ ఉన్నాడని చెప్పి మనం గమనించవలసిన వారమై ఉన్నాం. ఆయనేమో మంచి మార్గాన్ని చూపితే మనం మంచి మార్గాన్ని నడవకుండా ఏం చేస్తాము? మన సొంత మార్గం ఏర్పాటు చేసుకుని దాంట్లో నడుస్తుంటే ఆయన దృష్టి అంతా కూడా మన మీద ఉందంట. మన మీద ఉంది. మనం ఎలా నడుస్తున్నామో అవన్నీ కూడా ఆయన కనిపెట్టుతూ ఉన్నాడని మనం గమనించవలసిన వారమై ఉన్నాం. అలాగే మరి పౌలు సౌలుగా ఉన్నప్పుడు మరి ఆ యొక్క క్రైస్తవులను పాడు చేయడానికి, వారు చంపడానికి మరి బయలుదేరి వచ్చినప్పుడు ఆ పౌలు తన సొంత మార్గం ఏర్పాటు చేసుకున్నాడు కనుక, దేవుని మార్గం నడట్లేదు కనుక సౌలుగా ఉండి క్రైస్తవులను అనేక మందిని మరి మట్ట పెడుతూ వారిని చంపుతూ వారిని గర్దిస్తూ కొడుతూ ఉంటూ ఉన్నాడు. కాబట్టి అతను వెళ్తున్న మార్గము దేవుడు దృష్టి ఉంది కాబట్టి ఆ మార్గంలో కనిపెట్టి ఏం చేశాడు? దర్శనం ఇచ్చాడు. వెంటనే కళ్ళు పోయి గుడ్డోడే కింద అడిపోయాడు కదా. గుర్రం నుంచి ఏమైపోయాడు? గుడ్డోడే కింద అడిపోయాడు. ఆ తర్వాత ఒప్పుకున్నాడు. ప్రభువా నీవు ఎవరు అన్నాడు. ప్రభువా అనే మాట ఎందుకు వచ్చింది నోట? దేవుని దృష్టి అతని మీద ఉంది కాబట్టి అక్కడ అంటున్నాడు, ప్రభువా నీవు ఎవరు అని అడిగాడు. నీవు హింసిస్తున్నటువంటి క్రీస్తును అని చెప్పినప్పుడు మరి నేను ఏం చేయాలని అడిగితే, నువ్వు పట్టణంలోకి వెళ్ళము, అక్కడ నువ్వేం చేయాలని తెలియబడుతుందని చెప్పాడు. అలాగే కనుక ప్రభు దృష్టి మన మీద ఉంటే, మనం ఆయన మాట వినకుండా, ఆయన చెప్పినట్టు చేయకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తే ఏదో ఒకటి మనకు అలాంటి సంభవిస్తుంది. అప్పుడు మనం ఏమవుతామంటే ఇంకా భూలోకంలో తిరగలేని వారమై అయిపోతూ ఉంటాం. అప్పుడు మరి ఎవరు మనం ఏమి చేయలేము. ఎన్ని దాట తిరిగిన స్వస్థ అనేది దొరకదు. ఎన్ని ప్రార్థన చేసిన స్వస్థ అనేది దొరకదు. నీ హృదయం మార్చుకోవాలి, నువ్వు ప్రార్థన చేసుకోవాలి, నువ్వు ప్రభుని అడగాలి అన్నాడు కదా. ప్రభువా ఇప్పుడు నేనేం చేయమంటావు చెప్పన్నాడు. నువ్వేం చేయాలో నేను చెప్పను కాదు, నువ్వు పట్టణంకి వెళ్ళిన సేవకులు పంపుతున్నాను అని చెప్పి అననీయని పంపి, అననీయ ద్వారా ఆ కళ్ళు ప్రార్థించినప్పుడు ఆ కళ్ళను పొరలాంటివి రాలిపోయి అప్పుడు అతను మనసు మారి పౌలుగా మార్చబడ్డాడు. అప్పుడు నేను పరిచర్య చేశాడు. ఎంత క్రూరుడు సౌలు!
సౌలు గారు ఎంత క్రూరుడు ఒకసారి మనం ఆలోచించాలి. కాబట్టి ఆయన దృష్టి నరుల మార్గం ఉంచబడి ఉన్నది. ఆయన వారి నడతలను కనిపెట్టుచు ఉన్నాడు, నడతలను కనిపెట్టుచు ఉన్నాడు అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సంగమా, గమనించండి, మన మీద ఆయన దృష్టి ఉంచబడి మన నడతలన్నీ కూడా ఆయన కనిపెట్టుచున్నాడు కనుక మన మార్గాలు మనం సరి చేసుకోవాలి. మన మార్గాలు మనము సరి చేసుకోవాలి. అప్పుడు మనం ధన్యం అవుతాం. లేకపోతే మరి నిత్య నరకం అనేది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు సంపిస్తారో మనకే తెలియదు. ఎందుకంటే మన ప్రాణం పోకడ ఎప్పుడో మనకు తెలియదు, క్రీస్తు రాకడ ఎప్పుడో మనకు తెలియదు. ఈ రెండింటికి ఏది జరిగినా నువ్వు సరైన విధంగా లేకపోతే, సిద్ధపడిన బుద్ధిగల కన్యకల వలె నువ్వు లేకపోతే ఏమవుతుంది? సిద్ధపడిన బుద్ధిగల కన్యకలు లేకపోతే, విడబడిన కన్యకలు ఉంటే మనం నరకంలోకి వెళ్ళిపోతాం. కాబట్టి దయచేసి గమనించాలి. అపవాది మనల్ని తప్పుడు మార్గంలో నడిపించడానికి ప్రయత్నిస్తాడు. మనము మెలుగుగా ఉండాలి. మెలుగుండి అపవాదికి చిక్కుపడకూడదు. అపవాదికి ఎంత మాత్రము చిక్కబడకుండా మనం ఉంటే ఎంతో మేలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆడికి అవకాశం ఇవ్వకూడదు. నువ్వు రోజు ఏదో టైంలో నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా నువ్వు ఉంటే దేవుని ఆత్మ ఎంతో కొంత నీ మీద ఉంటుంది. అలాంటప్పుడు వాడి దగ్గరికి రానేరాడు. ఎందుకంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ అగ్ని సాతాన్ని కాల్చారు. ఎందుకంటే మన మీద ఉంటుంది కాబట్టి, మన చుట్టూ ఉంటుంది కాబట్టి. ఎప్పుడు మనం ప్రార్థన చేయకపోతే దేవుని యొక్క ఆత్మ మన మీద ఉండదు కాబట్టి, పరిశుద్ధాత్మ అగ్ని మన మీద ఉండదు కాబట్టి సాతాను గారు స్వాధీనపరుచుకొని మనం ప్రతి తప్పుకే ప్రేరేపిస్తాడు తప్ప మంచికి ఎంత మాత్రము ప్రేరేపించాడు. ఒకవేళ ఏదో టైంలో మనం సడన్గా కనుక మరి ఏదో యాక్సిడెంట్ వల్ల ఏ సందర్భం చనిపోతే నరకానికే పోతాము. పరలోక రాజ్యానికి మాత్రము చేరని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ప్రియ సంగమా, మనం అందరం కూడా చాలా మెలుగు కలిగి మనం ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. మెలుగు కలిగి మనం ఉండాలి. మెలుగు కలిగి దేవుని ప్రార్థన చేసుకుంటూ రోజు వాక్యం చదువుకుంటూ మనం ఉండాలి. మీరు రోజు వాక్యం చదివితే మీ బైబిల్ బూడట్టదు పడుతుందా? మీరు రోజు ప్రార్థన చేస్తే మీ హృదయానికి చెడు తలంపులు వస్తాయా? రావు. రోజు బైబిల్ చదవకపోతే ఏం చేస్తుంది? ఆదివారం బైబిల్ పెట్టుకుంటే దానికి బూడు చేస్తుంది. ఆ బూడు తుడుచుకొని మనం రావాలి. అలాగే ఎప్పుడు ప్రార్థన చేయకపోతే నీ హృదయం పాడైపోయి ఉంటుంది. ఆ పాడైపోయిన హృదయంతో నువ్వు చచ్చిపోతావు తప్ప నీకు వచ్చేటప్పటికి నీ మాటలకి ఎక్కువ మళ్ళీ నువ్వు నీ యొక్క మామూలు దారిలోనే నువ్వు నడుస్తూ ఉంటావు. కాబట్టి ప్రార్థన, వాక్యం చదవటము ప్రతిదినము చాలా ప్రాముఖ్యం అని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. అలా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనము మరి సైతాన్ బంధకాల్లో చిక్కునే వాటట్లు మరి మనం సైతంగా చేస్తాడు. వాడి కీర్తులకు మనం లొంగకూడదు, మనం దొరకకూడదు. మనం దేవుడి యందు భయభక్తులు కలిగి రోజు ప్రార్థన చేసుకుంటూ ఉన్నట్లయితే సాతాను గారు మన జోలికి రాలేదు. ఎందుకంటే మనం ముట్టుబడి కాలిపోతారు. అటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. చూడండి, మరి యోధా రాసిన పత్రికలో 11వ వచనం చూసినట్లయితే ఇలా రాయబడి ఉంది. యోధా ఒకే అధ్యాయం కదా, కాబట్టి ప్రకటన కంటే ముందు ఉంటుంది. 11వ వచనం చదవండి. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యూరు నడిచిన మార్గంలో నడిచిరి, బహుమానం పొందవలని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి. చూసారా ఎలా పరిగెత్తారు? బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురతగా బహుమానం కోసము పరిగెత్తారు. ఆతురతగా బహుమానం కోసం పరిగెత్తారు అంటారు. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యూరు నడిచిన మార్గం నడిచిరి, బహుమానం పొందవలని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి, కోరాలు చేసినట్లు తిరస్కారము చేసి నశించి. చూసారా, తిరస్కారము, ఇలాంటి తప్పు మార్గము, ఇలాంటి బిలాము మార్గము, లేకపోతే ఫస్ట్లో చెప్పాడు కదా కయ్యూరు మార్గము, ఇవన్నీ కూడా నరకానికి తీసుకెళ్లే దారులు, నరకానికి పోయే దారులు. కోరా కుమారుడు చేశారు, వాళ్ళు కూడా నరకానికి పోయారు. కాబట్టి ఇలాంటి మార్గంలో మనము నడవకూడదు అని చెప్పి ఇక దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇవాళ మన అంశం ఏంటి? దేవుని మార్గం. దేవుని మార్గము మన చేతికి ఇచ్చేశాడు. ఈ పరిశుద్ధ గ్రంథము, కొత్త నిబంధన అంతా కూడా క్రీస్తు సువార్తలు 5 కూడా ఉన్న సువార్తలు కూడా అవన్నీ కూడా క్రీస్తు మార్గమే. అర్థమవుతుందండి? క్రీస్తు మార్గమే. ఆయన నడిచిన మార్గం సువార్తలో చూపించాడు. కాబట్టి ఆ మార్గాన్ని మనకు ఇచ్చేస్తాడు. వాటిని పక్కన పెట్టి మనం ఏం చేస్తున్నాము? కయ్యూరు మార్గము, బిలాము మార్గము, కోరా కుమారుల మార్గాన్ని మనం నడిస్తే
ఏం చేశారంట? తిరస్కారం చేసి నశించిరి. అంటే బైబిల్లో ఉన్నటువంటి క్రీస్తు మార్గాన్ని తిరస్కారం చేస్తే మనం ఏమైపోతాము? నశించిపోతాం. నాశనానికి నడిపిస్తుంది కర్మ మార్గాలు. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఇచ్చినటువంటి స్వార్థలు గల మార్గం అయితే మన పరలోక రాజ్యానికి చేరుస్తుంది అని చెప్పి మనం గమనించవలసిన వారమై ఉన్నామని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతాం. ఎన్ని స్వార్థలు అండి? 4. మత్తయి సువార్త, మార్కు సువార్త, లోక సువార్త, యోహాను సువార్త. ఈ 4 కూడా క్రీస్తు నడిచిన మార్గాలు ఏంట్లో ఉంటాయి. కాబట్టి ఆ మార్గాన్ని మనకు అప్పించేశాడు, ఆ మార్గాన్ని మనకు చేర్పిచ్చేశాడు. అందరూ బైబిల్ కలిగి ఉన్నాం, కానీ ఎందుకు అది అనుసరించి నడవట్లేదు అంటే నీ సొంత మార్గాలు ఏర్పాటు చేసుకున్నావు కాబట్టి అది అనుసరించి నడవట్లేదు. అది అనుసరించి నడవడం వల్ల చర్చకి రావడం కూడా చాలా కష్టమే. చర్చకి రావడం కూడా చాలా కష్టమైన భయం ఉండదు, భయం అనేది ఉండదు. కాబట్టి అది అనుసరించి నడిచే వాళ్ళు భయభక్తులు కలిగి ఉంటారు, కొంత భయభక్తులు కలిగి ఉంటారు. ఒకవేళ భక్తి నీలో ఉన్నా కానీ భయం అనేది ఉండదు. భయం లేని భక్తి వ్యర్థమని చెప్పి మరి దేవుడే మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, వీరు నిర్భయముగా మీతో సుభోజనం చేయొచ్చు, తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులో దొంగ పెట్టులుగా ఉన్నారు. వీరు గాలి చేత అటు ఇటు కొట్టుకొని పో నిర్జల మేఘములుగాను కాయలు రాలి పరము లేక 2 మార్లు చచ్చి వేళ్లతో పెకిలింపడిన చెట్టుగాను వాళ్ళు ఉన్నారు. ఎలా ఉన్నారంట? ఇప్పుడు అన్నాడు, ఏమన్నాడు? పోషించుకొని ఇక్కడ పుట్టినట్లు 5 అని పుట్టినట్లు ఏం రాసింది? మూల భాషలో మేపుకొనొచ్చు, వాళ్ళని వాళ్ళే మేపుకొనొచ్చు, వారిని వాళ్ళే పోషించుకొని అన్నాడు కదా. ఏమన్నాడు? వారు నిర్భయముగా మీతో సుఖభోజనం చేయొచ్చు, తమ్మును తాము నిర్భయముగా పోషించుకోవచ్చు. అంటే భయం లేకుండా వాళ్ళకి వాళ్ళే పోషించుకుంటూ, అంటే వాళ్ళు చేసే పనులు ద్వారా వాళ్ళకి వారే పోషించుకుంటూ, దేవుని మీద ఆధారపడకుండా పోషించుకోవచ్చు. అంటే అర్థం ఏమన్నాడు ఇక్కడ? మేపుకొనొచ్చు. మీరు ప్రేమ ఇందులో దొంగ పెట్టులుగా ఉన్నారు. మీరు గాలి చేత అటు ఇటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను కాయలు రాలి ఫలము లేక 2 మార్లు చచ్చి వేలతో పెరిగిపడి చెట్టుగాను తమ అవమానమును నురుగు వేళ్లగక్కు వారై సముద్రం యొక్క ప్రచండమైన అలలు గాను మార్గము తప్పి తిరుగుతూ చుక్కలుగాను ఉన్నారు. మార్గం తప్పి తిరుగుతూ చుక్కలుగా ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. దేవుని త్రోవ తప్ప వేరే త్రోవలో నడుస్తున్నావేమో ఒకసారి నిన్ను నువ్వే ప్రశ్నించుకో. ప్రశ్నించుకోమని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రశ్నించుకోకపోతే వెనక్కి తిరిగి చూసుకోకపోతే మనం నడిచే మార్గం ఏదో మనకు తెలియదు. మనల్ని బట్టి ఎంతమంది వెనకాల మనల్ని బట్టి మాట్లాడుకుంటున్నారు, మనం చేసే పనులు బట్టి మాట్లాడుకుంటున్నారు. ఒకసారి మనం పరిశీలన చేసుకోకపోతే మనకు అర్థము కాదు. మంచివారేమో మంచివారిని సపోర్ట్ చేస్తారు, చెడ్డవారిని సపోర్ట్ చేస్తుంటారు. అలా చెడ్డవారిని సపోర్ట్ చేయడం కూడా తప్పే. చెడ్డవారికి వారి చెడ్డ ఏంటో తెలియపరిచి వారు మంచిగా మాట్లాడటము మన చిత్తమైన దేవుని చిత్తమైనది. కాబట్టి దేవుని అనుసరించే త్రోవ యేసయ్య నడిచిన మార్గంలోనే మనం నడవాలి. యేసు మార్గము నిత్యమైన మార్గము, సత్యమైన మార్గము. ఆ మార్గం విడవకూడదు. పూర్వము తప్పులు చేసినట్లయితే వాటిని మార్చుకోవాలి, సరి చేసుకోవాలి. అలా సరి చేసుకోకపోవడానికి మంచి మార్గంలో మనం నడవడానికి మనము దేవుని యందు నిలబడాలి. దేవుని వాక్యానుసారంగా జీవించాలి. ఎలా జీవించాలి చూడండి. మరి ఇర్మియా అంటున్నాడు 6వ అధ్యాయం 16వ వచనంలో, ఇర్మియా 6వ అధ్యాయం 16వ వచనంలో రాయబడింది, యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు, మార్గములలో నిలిచి చూడడి, పురాతన మార్గం గురించి విచారించుడి, మేలు కలిగి మార్గం ఏదని అడిగి అందులో నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది. ఏం చేయాలంట? యెహోవా సెలవిస్తున్నాడు, మార్గంలో నిలిచి చూడండి. అంటే 2 రకాలు. నువ్వు వెళ్ళే నడిచే త్రోవలో చూసి జంక్షన్లో నిల్చొని ఏ మార్గం మంచిది, ఏ మార్గం దొంగలు ఉన్నారు, ఏ మార్గం వ్యభిచారులు ఉన్నారు, ఏ మార్గం ఎవరన్నా చూసుకొని మంచి మార్గంలో వెళ్ళాలి. రెండవది, నువ్వు నడిచే మార్గం ఏంటో నీకు నువ్వే ఒకసారి ఆలోచించుకో. నీ పూర్వపు పద్ధతి ఎలా ఉంది, పురాతన మార్గం గురించి విచారించుకో. నీ గత జీవితం ఎలా ఉందో విచారించుకో. నువ్వు చేసిన పాపాలు తప్పులు అనేది గత జీవితమే చాలు. ఇంకా నీ జీవితంలో కొద్ది మాత్రమే ఉంది. నీ జీవితంలో కొద్ది కాలం మాత్రమే ఉంది. ఈ కొద్ది కాలమైనా నువ్వు అంగీకరించి మారుమనసు పొంది రక్షణ పొంది దేవుల్లో ఉంటే నువ్వు పరలోక రాజ్యం చేరతావు. కాబట్టి ఈ కొద్ది కాలం కూడా వినియోగించుకో. ఎందుకంటే మనం ఎప్పుడు చనిపోతాం మనకు దేవునికి తెలుసు. కాబట్టి నువ్వు రక్షణ పొంది రెడీగా ఉంటే, సిద్ధపడిన కనికిలా ఉంటే నువ్వు పరలోక రాజ్యము
చేర్చబడతావు, లేకపోతే ఏమవుతావు? నరకానికి చేర్చబడతావు. కాబట్టి నీ పురాతన మార్గం గురించి విచారించుడి, మేలు కలుగు మార్గం మీద అని అడిగి అందులో నడుచుకోండి. మేలు కలుగు మార్గం మీద అడిగి అందులో నడుచుకోండి. ఏది మేలు కలుగు మార్గం? నీకు మేలు కలిగే మార్గం ఏది? యేసయ్య మార్గం, దేవుని మార్గం. దేని మేలు కలుగుతుంది? పరలోక రాజ్యాన్ని చేరుస్తుంది. మనం ఎప్పుడు చనిపోయినా పరలోక రాజ్యాన్ని చేరుస్తుంది. ఒకవేళ ఈ రోజులో నీకు ఆకలి ఉండదు, దప్పుకుండా సరే అన్నం ఉండకపోవచ్చు. అవి శరీర సంబంధమైనవి, ఒక రోజు లేకపోతే రెండో రోజునే దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడు ఏమాత్రం అన్యాయస్తుడు, ఆయన మార్గంలో నడిస్తే నీకు అన్యాయం చేసేవాడు ఎంత మాత్రమో కానే కాదు, నీకు అన్ని సమకూరుస్తాడు. కాబట్టి వేరే మేలు కలుగు మార్గం నీకు తెలుసు, ఆల్రెడీ తెలుసు అని అడిగితే అందులో నడుచుకుని అంటాడు. తెలుసు కాబట్టి ఆ మార్గాన్ని విడవద్దు, ఆ మార్గాన్ని ఎడబాయొద్దు, ఆ మార్గాన్ని పట్టుకుని నడవండి. అప్పుడు మీకు నెమ్మది కలుగు. అయితే వారు మేము అందులో నడుచుకోమని చెప్పుచున్నారు. నడుచుకోపోతే నష్టం ఎవరికి? నేను చెప్తున్నాను, యేసయ్య మార్గంలో నడవండి, యేసయ్యని అనుసరించండి, ఆయన మార్గాలు ఏంటో సువార్తలు ఉన్నాయి, సువార్తలు అనుసరించి నడవండి అని నేను చెప్తున్నాను. మీరు అనకపోతే నాకేంటి బాధ్యత అన్నాడు కదా. వారు ఏమన్నారు? మేము అందులో నడుచుకోమని చెప్పుచున్నారు. అందులో నడుచుకోమని చెప్పేసి విరవీస్తున్నటువంటి కొంతమంది మనలో కూడా ఉన్నారు. అలాంటి వారి పరిస్థితి ఏంటి అంటే దాని సమాధానం ఇప్పుడు ఉండదు. దాని సమాధానం ఒక రోజుని డైరెక్ట్గా మనకే దొరుకుతుంది, అది నీకే దొరుకుతుంది. దాని సమాధానం ఏంటో నీకే దొరుకుతుంది. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆ మార్గం చూపించేది కూడా యేసయ్యని మనం గమనించాలి. కాబట్టి యేసయ్య మాతో ఇలా చెప్పారు అని చెప్పి మనము ఏం చేయాలి? మార్చుకోవాలి, మార్చుకోవాలి, మార్పు చెందాలి. చెందితే ఆశీర్వాదము, పరలోక రాజ్యము. చెందకపోతే తర్వాత మనం ఏంటో అస్తమాటు దాన్ని చెప్పనక్కర్లేదు, తర్వాత మనం ఏంటో అస్తమాటు నీకు చెప్పక్కర్లేదు. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఆయన అంటున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 4-6. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. అందుకు తోమా, ప్రభువా ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలా తెలియనని ఆయన అడగగా యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. జాగ్రత్తగా మాట కొంచెం వివరణ. ఏమన్నాడంటే, నేను వెళ్ళుచున్న స్థలము మార్గము మీకు తెలియనని చెప్పాను. తెలియదని చెప్పలేదు ఆయన. ఏమని చెప్పాడు? మీకు తెలియను అని చెప్పాను. అందుకు తోమా, తోమా కంగారు ఎక్కువ. అందుకు ప్రభువా ఎక్కడికి వెళ్తున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయన అడగగా యేసు అంటున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు రాడు. నేనే మార్గం అంటే అర్థమండి, అక్కడ సువార్తలే మార్గం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి అప్పుడంటే యేసుప్రభు కూడా ఉన్నాడు కాబట్టి వాళ్ళకి తెలుసు అని చెప్తున్నాడు, తెలుసు ఎక్కడికి తిరుగుతాడు. అందుకని తిరిగితే మార్గాలు తెలుసు కాబట్టి కదా ఆ యొక్క ఇస్కరియోతు యోధా తీసుకెళ్ళి సరిగ్గా అప్పగించాడు. తెలియకపోతే అప్పగిందిరా. మనకు స్వార్థలే మార్గం, అవే సత్యం, అవే జీవం. వాటి ద్వారానే మనం పరలోక రాజ్యము చేరగలుగుతాం. అలా కాకుండా బైబిల్ పక్కనట్టేసి మన ఇష్టానుసారంగా మార్గం ఏర్పాటు చేసుకుంటే ఎంత మాత్రము పరలోక రాజ్యాన్ని మనము చేరుతాం. పరలోక రాజ్యాన్ని ఎంత మాత్రము మనం చేరుకోమని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అక్కడ పాట ఉంది కదా, మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు తండ్రికి. పాడండి. మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు తండ్రికి, మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షేమము, పశ్చాత్తాపము నొంది తండ్రి క్షమగోరుచు
చేత పారిపోయిన నాకు ప్రాపించే క్షామము పశ్చాత్తాపము నుండి తండ్రి క్షమ కోరుచు పంపుము క్షేమము ప్రభు నీదు సిలువ ముఖము చల్లని నాకు పుట్టించే ధైర్యము ప్రభు నీదు సిలువ ముఖము చల్లని నాకు పుట్టించే ధైర్యము మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు తండ్రికి. ఇక్కడ పాప మమతల చేత పారిపోయి నాకు ప్రాప్తించే క్షామం, క్షేమం కాదు క్షామం. అంటే పాపాన్ని ఎంచుకొని పారిపోయి బ్రతికిన నాకు ఏం కలిగింది? క్షామము కలిగింది. పశ్చాత్తాపము నుండి తండ్రి క్షమ గోరుదు పంపుము. అంటే నేను పశ్చాత్తాపం పొంది తండ్రి యొక్క శరణ కోరతాను, అప్పుడు నాకు పంపు ఏంటి? క్షేమం. అంటే తిండి గిండి అన్ని వచ్చింది. ప్రభు నీదు సిలువ ముఖము చెల్లని నాకు పుట్టించి. అంటే పాపం చేసే వాళ్ళకి ముఖం చెల్లదు, పాపం చేసే వాళ్ళకి ముఖం చెల్లదు, దేవుని సన్నిధి రావడానికి ముఖం చెల్లదు. కొన్ని సందర్భాల్లో అలా ఉంటారన్నమాట. కాబట్టి ఇక్కడ అంటున్నాడు యోహాను సువార్త 16వ అధ్యాయము 6వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసినట్లు ఏమంటున్నాడు? యేసు నేనే మార్గము. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం, నేను వెళ్ళు స్థలము మీకు తెలుసును, మార్గం మీకు తెలుసు అంటున్నాడు. కానీ వీళ్ళేమంటారు? తోమ మాకు ఎలా తెలుస్తుంది అంటున్నాడు. అంటే ఆయన రోజు ఆయన కూడా తిరుగుతున్నారు కదా, ఆయన ప్రార్థన చేస్తాడు కదా, తండ్రి ప్రార్థన చేస్తాడు కదా, అన్నీ చూస్తున్నారు కదా, మరి నాకెలా తెలుసు అంటే అర్థం ఏంటి? అప్పుడు అంటాడు నేనే మార్గము, నేనే సత్యము. ఇది మనకు ఉద్దేశించి, భవిష్యత్తులో మనకు ఉద్దేశించి ఆయన మార్గం, ఆయన సత్యం, ఆయన జీవం. అంటే ఆయన స్వార్థలే మనకు మార్గము, అవే సత్యము, అవే జీవం అని మనం గమనించాలి. ఏసే జీవ మార్గాన్ని చూపించే సేవకుగా ఈ లోకానికి వచ్చి ఎన్నో దోషాలను ఎదుర్కొని శిలువ మరణం పొంది దాని ద్వారా ఒక జీవ మార్గాన్ని ఆయన చూపించాడు. దాన్ని అనుసరించి మనం నడవటమే తప్ప అదే మనకు ఇదే ఉండాలి. వేరే మార్గము మనం అనుసరించరాదు. ఆయన మార్గమే, ఆయన చూపించిన మార్గమే మనం అనుసరించి నడాలి. మన కొరకు రక్తమంతా కార్చాడు, మన కొరకు శిలువ వేయబడ్డాడు, మన కొరకు, మన పాపాల కొరకు ఆయన భుజాన మోసాడు, శిలువ భారం మోసాడు, శిలువనే పాప భారాన్ని భారాన్ని మోసాడు. మనకు ఒక మార్గం ఏర్పరిచాడు, పరలోక రాజ్యాన్ని. మరి ఆ మార్గాన్ని అనుసరించి మనం నడవకుండా మన ఇష్టానుసారంగా మన మార్గాన్ని మనం ఎంచుకుంటే ఇంకా ఆయన ఎందుకు? మన పరలోకం ఎందుకు కదా మనకు? మనం ఎందుకు చేస్తాం పరలోక రాజ్యం? ఈ లోకంలో సాతాను ఎదురు పెట్టి చూపించి మనల్ని అటు నడిపిస్తున్నాడు. ఆ మార్గాన్ని నడుస్తున్నాడు, కానీ యేసు మార్గాన్ని నువ్వు నడవట్లేదు. కాబట్టి పరలోకం ఎలా చేస్తావు? యేసు ప్రభు ద్వారా పరలోకం చేస్తామని చెప్పి లేఖనం చెప్పింది కదా, మరి ఎందుకు ఆ మార్గాన్ని మనం నడవట్లేదు? ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా. ఈ లోపల అందరూ బిజీ లేని వాళ్ళు ఎవరు లేరు. నేను బిజీయే. ఇప్పుడు క్రిస్మస్ నిర్మల్ అంతా 2వ తారీఖేమో కుదుగులు క్రిస్మస్, 5వ తారీఖేమో చింతల క్రిస్మస్. ఈ రెండింటి నిమిత్తం నేను కూడా పనిచేయవలసి ఉంది. మరి కుదుగులు కాన్సన్ట్రేషన్ డబ్బు అంతా నా దగ్గర ఉందా? అందరూ పంపిన డబ్బు ఇవన్నీ రేపు కూరగాయలు అయ్యాని అన్నీ చేయవలసిన అవసరం ఉంది. చాలా బిజీగా ఉన్నాను. అయినప్పటికీ శుక్రవారం మానేసానా, ఆదివారం మానేస్తాను. ఎప్పుడైనా ఎవరైనా మానేచ్చాము, కానీ నేను మాత్రం ఇప్పుడు ఊళ్ళో ఉంటే శుక్రవారం కానీ ఆదివారం కానీ ఎట్టి పరిస్థితులు కూడా మానను. ఎన్నున్నా కానీ మన సంఘ విశ్వాసాలు పని ఉంటే ఉన్న పనులన్నీ బ్లాక్ చేసుకుంటాం. ఎట్టి పరిస్థితులు కూడా మానటం జరగదు. ఎందుకంటే ఇది నా బాధ్యత. ఇది ముందు నాకు, ఆ తర్వాత అవి వెనకాల, అంత తప్ప అవి ముందు కాదు. నాకు ఎప్పుడు దేవుడు నాకు ఇచ్చినటువంటి సంఘము, సంఘ విశ్వాసాలు, వారి సమస్యలు, వారి యొక్క కుటుంబాలు, వారి కుడికలు అయ్యే ముందు తప్ప ఇవి నెక్స్ట్ తప్ప ఇవి ముందే మనకు మాత్రము కానే కాదు. అలా మనము అందరూ కూడా అలా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చదవండి మాట్లాడు. ఏప్రిల్ 10, 19 మూవీ చూద్దాం త్వరగా 5 నిమిషాలు. ఏప్రిల్ 10, 19. సహోదరులారా, యేసు మన కొరకు, ఎంత సంతోషకర విషయం, మన కొరకు ప్రతిష్ఠించిన
మార్గమున అనగా నూతనమైనది జీవము గలది ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది కనుకను దేవుని ఇంటి పైన గొప్ప యాజకుడు ఉన్నాడు గనుక మనస్సాక్షి కల్మసం తోచకున్నట్లు ప్రోక్షించబడిన హృదయం గలవారును నిర్మలమైన ఉదకంతో స్నానం చేసి శరీరములు గలవారునై ఉండి విశ్వాసములో పూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన మనసుతో మనము దేవుని సన్నిధానముకు చేరుకుందాము అన్నారు. చేరుకుందాము అంటున్నారు. మనం గమనించాలి. మనము గమనించవలసిన వారమై ఉన్నామని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఏమని మొదలెట్టాడు? ఫస్ట్ సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అంటే మనకు సిద్ధపరిచిన మార్గమున. ప్రతిష్ఠించడం అంటే సిద్ధపరచడం అనుకోండి. ఇట్లా మనకు సిద్ధపరిచిన మార్గమున అనగా నూతనమైనది జీవం కలిగిన ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమున ఆయన రక్తం వల్ల పరిశుద్ధ స్థలమందు ప్రవేశించడానికి మనం ధైర్యము కలిగి ఉందాము. చూసారా ఎలా నడవాలి? మనం ఎలా ధైర్యం కలిగి ఉండాలి? ఆయనను బట్టి ధైర్యం కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఆయనను బట్టి నువ్వు ధైర్యం కలిగి ఉంటావో అప్పుడు ధన్యుడవు, ధన్యురాలవు. అంతేకాని నిన్ను బట్టి నీవు, నీ ధనాన్ని బట్టి నీవు, నీ సౌందర్యాన్ని బట్టి నీవు, లేకపోతే నీకున్న ఆస్తిని బట్టి నువ్వు ధైర్యం కలిగి ఉంటే అవి కొంతకాలం మనం కాపాడతాయి, ఆ తర్వాత మనం కాపాడవు అని మనం గమనించాలి. కాపాడని మనము గమనించవలసిన వారమై ఉన్నాం. ఖచ్చితంగా చెప్పేశాడు. ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైన జీవం కలది ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించడానికి మనం ధైర్యం కలిగి ఉందాము అని చెప్తున్నాం. ఆయన ఏర్పరిచిన మార్గం, ఆయన ఏర్పరిచిన మార్గం అని చెప్తున్నాం. ప్రియ సంగమా, ఆ మార్గం నడుస్తున్నాం. మనం ఆ మార్గానికి మనము నడుస్తున్నాం. లేకపోతే ఎంతో దూరం నుంచి నీకు రావాల్సిన పని ఉంది. రాత్రి కాలం ఆలోచన చేయండి. వచ్చావు కాబట్టి ఈరోజు కొన్ని మాటలు దొరికాయి. ఆ మాటలు ఏది శ్రేష్టమైనదో ఎన్నుకొని దాన్ని మన భుజాన్ని వేసుకొని ఆ ప్రకారం జీవితానికి ప్రయత్నం చేస్తాం. రాకపోతే దొరకవు కదా. రానటువంటి వారికి ఈ మాటలు ఈరోజు దొరుకుతాయి. ఏసే మన కొరకు ఏర్పరిచిన ఈ జీవ మార్గమే రాజమార్గం. ఈ జీవ మార్గమే ఆ రాజమార్గం. అదే రహదారి. దానిలో పవిత్రులు, విశ్వాసులు, విమోచించబడిన వారు మాత్రమే దానిలో నడవాలి, వెళ్ళాలి, నిత్య జీవంలో ప్రవేశించాలి. అంతేకాని అపవిత్రులు, అవిశ్వాసులు ఈ మార్గంలో నడిచి వెళ్ళే అవకాశము ఎంత మాత్రము లేదని మనం గమనించాలి. దేవునికి మహిమ కలుగుతుంది. వేరే వాళ్ళకి లేదు, అవిశ్వాసం లేదు, అపవిత్రులు లేదు, లోకంలో తిరిగే వాళ్ళకి లేదు. కొద్దిమంది మాత్రమే పవిత్రులకు, పరిశుద్ధులకు, విశ్వాసులకు వాళ్ళకి మాత్రమే ఈ మార్గం ఉంది. వారికే కనబడతారు, రెండో వాళ్ళకి కనబడతారు. ఈ మార్గం వారికే కనబడతారు. ఓ ద్రోవాలంటే వెళ్తుంటే కొంతమంది మంచి మార్గం వేసుకుంటారు, కొంతమంది చెడు మార్గం వేసుకుంటారు. చెడు మార్గం వేసుకున్నప్పుడు చెడు మార్గం వెళ్తారు, మంచి మార్గం వేసుకున్న మంచి మార్గాన పోతూ ఉంటారు. అక్కడ చెడు దొరుకుతుంది తెలుసుకొని వెళ్తే మరి మంచి వాళ్ళు ఎలాగవుతారు? ఒకసారి ఆలోచన చేయండి. మేము ఒక ఇద్దరు మూడు పాస్టర్ కలిపి ఒక రోజుని అనస్పెక్ట్ కొద్దిగా టీ తాగొచ్చి వచ్చింది. టీ తాగొచ్చి వస్తే ఆ రోజు అందులో టీ తాగాము. తాగితే అక్కడ మాకు సిగరెట్లు కంపు వచ్చింది. ఇదేంటి ఇక్కడ ఎలా ఉంది అని అనుకుని వదిలేస్తాం. మళ్ళీ ఒకసారి అక్కడ తాగొచ్చి వచ్చింది. వెళ్తే అప్పుడేముందా డైరెక్ట్గా సిగరెట్ కాల్చుకొని కనపడ్డారు. వెంటనే బయటకు వచ్చేసాం. మళ్ళీ ఆ యొక్క టీ కోట్లోకి వెళ్తే కొట్టు. ఎందుకని? అది మంచి మార్గము. అది అలాంటి వాళ్ళకి ఏర్పాటు చేసిన దుకాణం. అది అలాంటి వాళ్ళకి ఏర్పాటు చేసిన దుకాణం. కొంచెం మంచి టీ షాప్లో, మంచి వాటిలో ఇక్కడ పొగ తాగరాదని బోర్డు పెట్టేస్తారు. ఆడు బోర్డు ఎట్టలేదు. అన్నీ మనం చూసుకోవాలి. అన్నీ మనకు చక్కగా అన్నీ దొరకవు. మనం చూసుకోవాలన్నమాట. చూసుకొని ఓహో ఇది పరిస్థితి, అయితే ఇక్కడ రాకూడదు అనేసి నిర్ణయించుకుని అక్కడికి వెళ్ళకూడదు. అలాగే ఈ మార్గం అయితే ఇలా జరుగుతుంది కాబట్టి ఈ మార్గాన్ని మనము వెళ్ళకూడదని చెప్పి మనము నడవకూడదు. ఈ మార్గం మంచిది.
కాబట్టి క్రీస్తు మార్గము రక్షణ మార్గము, రక్తంతో ఏర్పాటు చేసిన మార్గము, అది పరిశుద్ధుల మార్గము, పవిత్రుల మార్గము. కాబట్టి ఆ మార్గాన్ని ఎంచుకున్న మనం ఇంకో మార్గంలో మనం మాత్రము నడవకూడదు. దేవుడు మనతో మాట్లాడుతుంది. ఇంకో మాట చదవండి. 27:3 27:3 ఒక చదవండి. ఇంకోటి ఉంది, అది కూడా చదివేసి ముగించుకుందాం. 20 గ్రంథము 7వ అధ్యాయము సైనికులకు యెహోవా ఇశ్రాయేలు దేవుడు యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, నేను ఈ స్థలమున మిమ్మును నివసింపచేయునట్లు సరిపోద్దా? ఈ మాట సరిపోద్దా? చాలు, ఈ మాట చాలు ఈరోజు మనకి నిజంగా చెప్పాలనుకుంటే. ఏమంటున్నాడు? సైన్యాధిపతి యెహోవా యొక్క దేవుడు నాకు యెహోవా, సైన్యాధిపతి ఇశ్రాయేలు యొక్క దేవుడు నాకు యెహోవా ఇలా సెలవిచ్చున్నాడు, నేను ఈ స్థలమున మిమ్మును నివసింప చేయనట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకోండి. ఈ స్థలమున యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయం అని మీరు చెప్పుకొనుచున్నారే, ఈ మోసకరమైన మాటలు ఆధారం చేసుకొనకుడి. ఈ మోసకరమైన మాటలను మీరు ఆధారము చేసుకొనకుడి. అలాగున ఈ మార్గములను మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరుచుకుని ప్రతివాడు తన పొరుగువాని ఏళ్ళ తప్పక న్యాయము జరిగించు. యథార్థం అనుకొని జరిగించుడి. 3వ వచనం మనకు అమూల్యమైనది. దేవుడు యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, నేను ఈ స్థలమును నివసింప చేయనట్లు, ఈ స్థలమంటే పర్వరాజ్యం నివసింప చేయనట్లు మీ మార్గాలను మీ క్రియలను దిద్దుకొనడి. మీ మార్గాలంటే నడిచే మార్గాలు, క్రియలంటే చేసే పనులు ఏం చేయమన్నాడు? దిద్దుకోవాలి అని చెప్పాం. ఇంకో మాట ఆఖరి మాట చదవండి. 21 వచ్చే మరే 21 చదవండి. అమ్మా, ఈ ప్రజలతో నీవిట్లను యెహోవా సెలవిచ్చినదేమనగా జీవ మార్గమును మరణ మార్గమును నేను మీ ఎదుటే పెట్టుచున్నాను. ఏది కావాలో మీరే ఎంచుకోండి. జీవ మార్గమును మరణ మార్గమును ఎదుటే. జీవ మార్గం అంటే యెహోవా సన్నిధి, యెహోవా ఏర్పరచుకున్న మార్గం. మరణ మార్గం అంటే లోకనాథులు ఏర్పరిచిన మార్గం. ఏది కావాలో మీరే ఎంచుకోండి. శివ మార్గంకి వెళ్తే పర్వరాజ్యం వెళ్తారు, మరణ మార్గం అంటే నరకానికి పోతారు. మీకు మీరే నేర్చుకోండి లేదా ఏర్పరచుకోండి అని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. 3వ వచనం చదవండి. 35 అక్కడ దారి, యెషయా గ్రంథము 35 అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడును. దారిగానున్న రాజమార్గము ఏర్పడును, అది పరిశుద్ధుల మార్గము అనబడును. అది అపవిత్రులు పోకూడదు మార్గము, అది మార్గం పూర్వక ఏర్పరచబడును, త్రోవ తప్పక యుందురు అని చెప్తున్నారు. కాబట్టి అక్కడ దారిగా ఉన్న రాజమార్గము ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం. కాబట్టి పరిశుద్ధ మార్గం మనం నడుద్దాం, పరలోకం చేరుకుందాం. అట్టి కృపదేవుడు మనకు దయచేయండి కాక. మోకరించండి, మోకరించి ఒక 2 నిమిషాలు ప్రభా దేవుని మార్గం అనుకుని నాతో మాట్లాడాం. నీ మార్గాన్ని మేము నడిస్తే ఇవ్వకండి పరలోకాన్ని చేరుకుంటామని. నీ మార్గంలో అక్కడ ఈ లోకనాథులైన సాతాను మార్గాన్ని నడిస్తే నరకం చేరుతామని నువ్వు చెప్పావు. కాబట్టి నేను నీ మార్గం నడిచి పరలోకాన్ని చేరుకునే బాధ్యత దయచేయండి. మమ్మల్ని ప్రేరేపించండి, మమ్మల్ని బలపరచండి, నీ కృపను నడిపించుకొని నీ పాదాలు పట్టి ప్రతిపాదన తండ్రి నీ పొందినారు. మాట్లాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవా నీకు వందనాలు. మాతో మాట్లాడిన వాడా నీకు వందనాలు. మమ్మల్ని బలపరిచిన వాడా నీకు వందనాలు. మమ్మల్ని నడిపిస్తున్న వాడా నీకు వందనాలు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము
నా యేసుకే తెలియును. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా 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 స్తోత్రుడా అతి పరిశుద్ధుడా అతి కాంతి సుందరుడా కోర్సుల కాంతి తేజమేడ మృత్యుజడ చేసుడా 24 పెద్దలతో 4 జీవుల నాదంతో పాటలను పండుగతో సంతృప్తి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధని పొరపడిన పరిశుద్ధ మగమైన మాసం నీకే మహిమ గంట ప్రభావిస్తుంది. గతించిన కాలం అంతా కాపాడారు. గతించిన ఉపాసకూర్తిని కాపాడారు. ప్రభా ఈ ఉపాసకూర్తిని మా జీవితంలో అనుగ్రహించిన అయినా ఉదయకాలం గొలుసు ప్రాంతం మీరు తోడని అనేక అంశాలు ప్రాంతాలకు సాయం తెచ్చేశారు. రెండోసారి సాయంకాల సమయం ప్రభావ పసుపుడికి ఏర్పడి ఇదిగోసారి నేను పాఠశాల మహిమపరిచాం, సుతాంతాలు మీరు మహిమపరిచాం, మీరు మహిమ పొందుకున్నారు. వాక్య పరిచయం ప్రభావి సేవకు నిలిపి నీ బోధగా వాడుకొని మాతో మాట్లాడడానికే నీకు వందనాలు. దేవుని మార్గం అనే అంశాలు మాట్లాడుతూ మీరు పరిశుద్ధ మార్గము పవిత్ర మార్గము అపవిత్రులు అందులో వెళ్ళలేరు అని చెప్పారు. ఇదిగో తండ్రి సియోనికి తిరిగి వస్తారు అని చెప్పి మీరు మాట్లాడారు. నిజమే తండ్రి ప్రభా పరిశుద్ధులు ఆ ప్రభా మరి సియోనికి తిరిగి చేరతారు తప్ప అపరిశుద్ధిగా జీవించిన సియోనికి తిరిగి చేరలేదు. ఎందుకంటే ప్రభా నువ్వు పరలోకానికి మనం పంపించాం, ఈ లోకానికి వచ్చాం, మీ లోకంలో జీవించి ప్రభా మరణ పరలోకానికి చేరుకోవాలని చెప్పాం. కానీ కొంతమంది లోకం వచ్చిన తర్వాత లోకాశలు లోకాంతాలు ప్రభా వారు మరి ఆ అవాట్లు అయిపోయి ఎదిగవుతారంటే ఆ మార్గంలో నడుస్తూ నీ మార్గాన్ని విడిచిపెట్టేసిన చాలా మంది ఉన్నారు. అయితే ఆ మార్గాన్ని విడిచిపెట్టి ఈ మార్గంలో రమ్మని ఈరోజు మాతో మాట్లాడాం. కాబట్టి అయినా లోక సంబంధమైన మార్గాన్ని విడిచిపెట్టి అపరిశుద్ధ మార్గము మరి అపవిత్రమైన మార్గాన్ని విడిచిపెట్టినైనా పరిశుద్ధ మార్గమైన జీవితంలోకి వచ్చి ప్రభా ఈ మార్గాన నీ పరలోక రాజ్యం చేరుకునే బాధ్యత దయచేయండి. ప్రభా నీ జీవితం ద్వారా మా పరిశుద్ధ మార్గాన్ని నేర్పించారు, చూపించారు. ఆ పరిశుద్ధ మార్గం ప్రభావం అనుసరించే బాధ్యత దయచమని వేడుకున్నాం. ఇదిగో తండ్రి ఈ సాయంకాల సమయం సరిపోతున్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దీవించి ఆశ్రయించండి.
వచ్చిన వారిని వచ్చేతో కాదు జనజీవితం నింపి పంపించమని వేడుకుంటాం తండ్రి. నీ పొందనాలు. ఇదిగో తండ్రి వచ్చిన బిడ్డల ప్రభావ బలపరచండి, రోగులు స్వస్థపరచండి ప్రభావ. ప్రతి ఒక్కరికి ఆయుస్సు ఆరోగ్యం దయచేయమని వేడుకుంటాం తండ్రి. వచ్చే ప్రాణం తోడుగు తీసుకొచ్చారు, ఇద్దరు పేరు తోడుగు క్షేమంగా గ్రహణ చేర్చమని నీ బాధలు పట్టి బ్రతిమాంతం తండ్రి. నీ పొందనాలు. ఏదో తండ్రి పెట్టి ప్రభావ ఆసక్తితో వచ్చారు కాబట్టి ప్రభా వారు ప్రభా మరి ఏదో తీసుకెళ్ళాలి కాబట్టి ఈ మాటలు హృదయంలో పట్టుకుని వెంటనే శ్యామ తెచ్చండి, ఆ విధంగా జీవించే భాగ్యం తెచ్చమని నీ పాదం పట్టి బ్రతిమాంతం తండ్రి. నీకు వందనాలు. అలాగే నాయన ఎంత ప్రయాణం తోడు క్షేమంగా గృహాలకు చేర్చండి ప్రభా. ఆదివారం ప్రభా నీ సందులో మేమందరం కొని అవసరం బాధ్యతుండగా ప్రభా అందరూ కూడా ప్రభా సిద్ధపడి వచ్చి ప్రభా నీ సందులో నేను ప్రార్థిస్తూ కనపరిచి ఆనందాల ప్రభావ మేము భయపరిచే భాగ్యము దయచేయమని వేడుకుంటాం. ఇదిగో తండ్రి ప్రభా పరిస్థితులు ప్రభా ఇదిగో తండ్రి డిసెంబర్ నెలలో మేము వస్తున్నాం. ఇదిగో తండ్రి నెల అంతా ప్రభా ఇదిగో తండ్రి మరి ప్రభా క్రిస్మస్ వేడుకలు జన్మ వేడుకలు జరుపుకుంటుంటారు కాబట్టి అన్ని వేడుకల ద్వారా ప్రతి చిన్న సమయంలో పెద్ద సమయంలో జరిగే వేడుకల ద్వారా కేవలం మీరు మాత్రం మహిమ పొందుకోమని నీ పాదాలు పట్టి ప్రయత్నిస్తాం. ఇదిగో తండ్రి ప్రతి మా సంఘం ప్రతి కుటుంబంలో మేలు చేయండి, మీరు మహిమ పొందుకోండి. ప్రతి ఒక్కరి అద్భుతంగా రాజ్యంగా జరిగించండి. ఎవరికి ఎటువంటి ప్రభా మరి చెడు జరగకుండా కాపాడండి. అందరి పట్ల అందరి పట్ల మంచి చేసి మీరే మహిళగా వేడుకుంటూ ఈ సాయంకాలం పత్రిక మీతో నడిపించమని వేడుకుంటూ వచ్చిన అందరూ మీతో తప్పించుకుంటూ మహిమాగంత ప్రభావం నీకు అర్పిస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థనలు అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరును గాక. మానవుల ఆహారమైన మాకు దయచేయము, ఆయన అపరాధం చేసిన మేము క్షమించుము. మన సోదరం తగ్గిన రాజ్యము శక్తి మహిమ ప్రభువు తండ్రి. ఆమేన్. ఇప్పుడు పరమ తండ్రి సృష్టికర్తైన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు యేసుక్రీస్తు కృప, ఆయన పంపించిన పరిశుద్ధాత్మక అన్యోన్య శ్వాసము సమాధానం కూడిన మనకు మన కుటుంబాలకు సంఘ బిడ్డలకు ఈ సాయంకాల సమయం సర్దుకొచ్చిన మేమించిన అందరికీ ఎత్తున ప్రయాణానికి ఆయన కృప తోడైంది నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ నామమునకే సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాదికి అంత నాశనము యేసుక్రీస్తు మహిమయు గంట ప్రభావం యోగ యుగములు కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదం నా మీద వర్షింపచేయు యేసా, ఆశలో నన్ను నీ సత్యవంతనము ఏ మారి మీద కుమారించును దేవా. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని కుటుంబాలను బహుగా దీవించి ఆశ్రయించుగాక. ఆమేన్. థాంక్యూ ఫర్ ఆల్. అందరికీ వందనాలు.